స్వామివారి కింద నుంచి ఎప్పుడు నీరు వస్తూనే ఉంటాయి. సంగీతం వినిపించే స్తంభాలు. ఈ భూమి మీద పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని, అందరిలోనూ శివుడు ఉన్నాడని, అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి. వాటిలో వాటికవే ప్రత్యేకమైనవి. ఒక్కో ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి ఆలయాలలో ఒక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం డిస్టిక్లో తాడిపత్రిలో ఉంటుంది. ఈ ఆలయం పేరు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో చాలా వింతలు ఉంటాయి. వాటిలో కొన్ని వచ్చేసి ఈ ఆలయంలో సంగీతం వినిపించే స్తంభాలు ఉంటాయి. అవి కాకుండా కాశీలో మాదిరిగానే కాశీ టెంపుల్కు వెనుక ఎలాగైతే శ్మశానం ఉంటుందో ఈ ఆలయానికి అలాగే వెనుక శ్మశానం ఉంటుంది. హిందూ దేవాలయాలు దేవతలు తూర్పు ముఖంగా ఉంటే ఈ ఆలయం శివలింగం మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలోని గోపురాలు అసంపూర్తిగా ఉంటాయి మరియు ప్రధాన ఆలయంలోని శివలింగం కింద నుంచి సంవత్సరంలో 365 రోజులు నీరు వస్తూనే ఉంటాయి. ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో చెక్కబడి ఉంటుంది. మన రాష్ట్రంలో ఏ శివాలయం వెనుక భాగంలో శ్మశానం ఉండదు, కానీ ఈ ఆలయం వెనుక భాగంలో శ్మశానం ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగానే ఇంకో ఆలయం నిర్మించడం అరిష్టమని చెప్పిన పండితులు మహద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు. ఇక్కడ శివుడు స్వయంభూ కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపినా దోషం ఉండదన్నారు. ఈ ఆలయం పెన్నా నదిని ఆనుకునే ఉంటుంది. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడి ఉంటుంది. శిల్ప సంపద చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకునే టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటే టైమింగ్స్ అన్నమాట. ఈ ఆలయంలోని శివలింగం కింద నుంచి నీరు ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట అని అర్థం. వర్షాలు లేకపోయినా నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడి శివలింగం కింద నుంచి నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే దీనిని బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అని పిలుస్తారు. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశానికి లోనవుతామో అలాగే ఆలయ గోడల మీద ఉన్న ఈ శిల్పాలను చూసినప్పుడు అంతే మంత్రముగ్ధులవుతాము. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ స్థానికంగా దొరికే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖజురహో శైలిని మరికొంత హంపి శిల్పాలను పోలి ఉంటాయి ఇక్కడి శిల్పాలు. ఇక్కడి మండపాలపై రాతి పుష్పాలు, ఆలయ కట్టడాలపై విజయనగర పాలకుల రాజముద్రికలైన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. ఈ ఆలయం లోపల విష్ణుమూర్తి ఉప ఆలయం ఉంటుంది. ఇక్కడ మనకు సంగీతం వినిపించే స్తంభాలు ఉంటాయి. ఇంకా ఈ ఆలయంలో ఇక్కడ కనిపించే శివలింగానికి మనం అభిషేకం చేస్తే 1,000,000 లింగాలకు అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందో అంటారు. ఇంకా ఈ ఆలయంలో శివపురాణం మొత్తం ఈ ఆలయ గోడలపై నిర్మించబడి ఉంటుంది. ఇంకా ఈ ఆలయం దగ్గరలోనే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుందంట. అది నేను చూడలేదు, వీడియో తీయలేకపోయాను. నేను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు ఈ ఆలయం దగ్గరగా అంటే నియరెస్ట్లోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందనేసి. అయితే మన రాష్ట్రంలో రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడ ఒకటే ఉంటుందంట. మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన వారు ఎవరైతే ఉంటారో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉందా లేదా అనేసి. ఇందాక నేను సంగీతం వినిపించే స్తంభాలని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మీరు స్తంభాన్ని తాకినట్లయితే మీకైతే శబ్దాలు వినపడతాయి. ఈ మండపం చుట్టూ కూడా మనకు సంగీతం వినిపించే స్తంభాలు అయితే ఉంటాయి. పైన ఈ నిర్మాణం చూడండి ఎంత బాగా శిల్పులు చెక్కారో. ఈ ఆలయంలో మహాశివరాత్రి మరియు శ్రీరామనవమి చాలా గ్రాండ్గా చేస్తారంట. నా ఛానల్లో వీడియోస్ను చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.